హాయ్ ఎవరివన్, ఇది చిన్న అన్బాక్సింగ్ వీడియో అండి. ఇదేం లేదు, స్నైల్స్ అను మనకు యాంపీ పాట్స్ తెప్పించాను నేను. ఇది నాకు పంపించింది సీ లైఫ్ aquatics అతను. ఇతను వచ్చేసరికి మనకు టూటీ కాన్ నుంచి పంపించాడు. ఇంతకుముందు మ్యాక్రోల్కి తెప్పించాను కదా అతని దగ్గర నుంచే. ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. డిటీడీసీ కొరియర్లో వచ్చింది మనకు ఇప్పుడే. పోయినసారి ట్రాన్స్పోర్ట్ లేట్ అయింది బాగా. ఇప్పుడు మ్యాక్రోల్కి మొత్తం చనిపోయింది. తనకి నేను చెప్పాను వేరే కొరియర్ మెథడ్ ఏమైనా వాడమంటే ఇంకా డిటీడీసీ వాడాడు. కొరియర్ ఛార్జెస్ నాకు ఒక 300 అట్లా పడ్డాయి. కానీ బాగా ప్యాకింగ్ అయితే గట్టిగానే చేశాడు సార్ మనవాడు. బాగానే వచ్చినాయి. ఇవి వచ్చేసరికి స్నైల్స్ అన్నీ బతికాయండి. ఈసారి ఇబ్బంది లేదు, క్లియర్గా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి యాంపీ పాట్స్. యాంపీ పాట్స్ అంటే తెలుసు కదా, చిన్న చిన్న పురుగులు రొయ్యల్లాగా ఉంటాయి అవన్నమాట. ఇవి ఇందులో ఎంతవరకు సర్వే అని మనకు తెలీదు, చూడాలి. చీటోమార్ఫా ద్వారా ఉంది, చీటోమార్ఫా ఉంది, దాంట్లో వచ్చినాయి, చూడాలి. అది ఒక నిమిషం నేను బకెట్లో వేస్తాను. ఒకసారి వీడియో పాస్ చేసి బకెట్లో వేసి చూపిస్తాను. ఇదిగోండి, ట్యూబ్లైట్ సెట్టింగ్లో అంత నీట్గా కనపట్లేదు. అవి స్నైల్స్ అనమాట. ఓకే, మిగతా ఏమో యాంపీ పాట్స్ తిరుగుతున్నాయి చూసారా. ఇవి ఇంతకుముందు ఉండేవి నాకు పాత ఎక్వేరియంలో ఉండేవి. పెద్ద ఎక్వేరియం కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇంకా అన్నీ చనిపోయాయి. ఇంకా ఈ నా దాంట్లో క్లౌన్ ఫిష్ ఉంది కదా, రెఫ్యూజము, అదే విపరీతంగా తింటుంది. ఒక్కదాన్ని కూడా బతకలేదు, మొత్తం తినేస్తాయి, అవుట్ క్లియర్. అందుకోసం అని చెప్పేసి నేను ఇతని దగ్గర తెప్పించాను మళ్ళీ క్లౌన్ ఫిష్ సపరేట్గా పెట్టేసి. చూద్దాం ఈసారి, లేకపోతే క్లౌన్ ఫిష్ ఇటు వేసానంటే మాత్రం మొత్తం అవుట్. ఒక 2 రోజులు మొత్తం కనపడకుండా పోతాయి. స్నైల్స్ మాత్రం బాగా వచ్చాయి. సరే, ఒక్కడే కూడా చనిపోలా, బాగా పంపించాడు. అది ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మన ట్రాన్స్పోర్టేషన్ పట్టింది కూడా 2 రోజులే కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. మీకు రెఫ్యూజం ఇట్లాంటి వాటిలో మెయింటైన్ చేసుకోవడానికి ఇది బాగా పనికి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.